హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో మార్పులు, ఏప్రిల్ 1 నుంచి భారీగా పెంపు, ప్రతి ఉద్యోగికి పెరిగిన కనీస జీతం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీవితాలలో ఏప్రిల్ 1, 2026 నుంచి ఒక చారిత్రాత్మకమైన మరియు విప్లవాత్మకమైన మార్పు రాబోతోంది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ ఈసారి కేవలం క్యాలెండర్ మారడమే గాకుండా ఉద్యోగుల జీతభత్యాల నిబంధనల్లో గూడా భారీ మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త లేబర్ కోడ్స్, ఉపాధి చట్టాలు అమల్లోకి రావటం వల్ల ప్రతి ఉద్యోగికి పెరిగిన కనీస జీతం లభించడమే కాకుండా వారి వేతన నిర్మాణంలో స్పష్టత రాబోతోంది. చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఈ కొత్త ఉపాధి చట్టం బడ్జెట్‌లో ప్రకటించిన మార్పుల వల్ల ఉద్యోగుల నెలవారీ ఆదాయం మరియు పదవీ విరమణ ప్రయోజనాలను పూర్తిగా మార్చివేస్తుంది. ఈ కొత్త నిబంధనలో అత్యంత ముఖ్యమైనది 50% వేతన నిబంధన మరియు దీని ప్రకారంగా ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం అతని మొత్తం జీవితంలో కనీసం 50% ఉండాలి. ఇప్పటివరకు చాలా కంపెనీలు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మరియు ఉద్యోగుల పన్ను ఆదా చేసుకునేందుకు వీలుగా మూల వేతనాన్ని చాలా తక్కువ ఉంచి మిగిలిన మొత్తాన్ని రవాణా, ఇంటి అద్దె, హెచ్ఆర్ఏ బోనస్ వంటి రకాల అలవెన్స్‌ల రూపంలో చెల్లించేవి. కానీ ఇకపై ఇలాంటి అలవెన్స్‌ల మొత్తం 50% కంటే ఎక్కువగా ఉండకూడదని చట్టం స్పష్టం చేస్తోంది. దీనివల్ల ఉద్యోగి జీతంలో మూల వేతనమే ప్రధాన భాగమవుతుంది. ఈ మార్పు వల్ల సామాన్యుడికి కలిగే లాభనష్టాలను గమనిస్తే మూల వేతనం పెరిగినప్పుడు సహజంగానే మీ యొక్క ప్రొవిడెంట్ ఫండ్, పీఎఫ్ మరియు గ్రాట్యుటీ కోతలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే పీఎఫ్ కోత అనేది మీ మూల వేతనంపై లెక్కించబడుతుంది కాబట్టి మూల వేతనం పెరిగితే మీ వాటాగా మరియు కంపెనీ వాటాగా జమ అయ్యే పీఎఫ్ మొత్తం పెరుగుతుంది. దీనివల్ల ప్రతి నెల మీ చేతికి అందే జీతం కొంతమేర తగ్గేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ, ఇది మీ భవిష్యత్ అవసరాలకు మరియు పదవీ విరమణ తర్వాత లభించే భారీ పొదుపు మొత్తానికి ఎంతో మేలు చేస్తుంది. మీ కంపెనీ కూడా తన వంతుగా పీఎఫ్ ఖాతాలో ఎక్కువ డబ్బును జమ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది దీర్ఘకాలిక ఉద్యోగి ఆర్థిక భద్రతను ఇస్తుంది. గ్రాట్యుటీ విషయంలో కూడా ప్రభుత్వం కీలకమైన ప్రయోజనాలను కల్పించబోతోంది. సాధారణంగా ప్రస్తుతం ఒక కంపెనీలో 5 సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసిన వారికే గ్రాట్యుటీ అనేది లభిస్తుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారంగా కొన్ని ప్రత్యేక వర్గాల ఉద్యోగులకు ఈ కనీస సర్వీస్ కాల పరిమితి తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల తక్కువ కాలం పనిచేసినా గ్రాట్యుటీ పొందే వెసులుబాటు అయితే కలుగుతుంది. మూల వేతనం పెరగడం వల్ల మీరు ఉద్యోగం విడిచిపెట్టినప్పుడు లేదా రిటైర్ అయినప్పుడు పొందేటటువంటి గ్రాట్యుటీ మొత్తం కూడా పాత పద్ధతి కంటే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. పని సంస్కృతిలో కూడా విప్లవాత్మకమైన మార్పులైతే రాబోతున్నాయి. కంపెనీలు ఇకపై వారానికి 4 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతించబడతాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, వారానికి మొత్తం 48 గంటల పని పరిమితిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ 4 రోజులే పని చేస్తే, రోజుకు సుమారు 12 గంటలు పని చేయాల్సి రావచ్చు. దీనివల్ల ఉద్యోగులకు వరుసగా 3 రోజులు సెలవు దొరుకుతుంది. ఇది వారి వ్యక్తిగత జీవితానికి మరియు విశ్రాంతికి మంచి సమయాన్ని తెస్తుంది. అలాగే సెలవుల నగదు మార్పిడి ప్రక్రియను కూడా సులభతరం చేస్తున్నారు. దీనివల్ల సంవత్సరం చివరలో మిగిలిపోయిన సెలవులను ఉద్యోగులు సులభంగా డబ్బుగా మార్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా సామాజిక మానవత్వం కోసం ప్రభుత్వం జాతీయ కనీస వేతనం నేషనల్ మినిమమ్ వేజ్ అనే విధానాన్ని తీసుకొనొస్తుంది. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో ఒక కనీస వేతన ప్రమాణాలు అమలవుతుంది. తద్వారా తక్కువ వేతనం పొందే అసంఘటిత రంగ కార్మికులకు మరియు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు కనీస గౌరవప్రదమైనటువంటి వేతనం లభిస్తుంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే మీ కంపెనీ మీకు కొత్త జీతపు విభజన పత్రాన్ని అందజేస్తుంది. ఈ మార్పులను ప్రతి ఉద్యోగి జాగ్రత్తగా గమనించి, తన నెలవారీ ఖర్చులను మరియు భవిష్యత్తు పెట్టుబడులను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యేటటువంటి మార్పులు ఉద్యోగుల ప్రస్తుత ఆదాయాన్ని ప్రభావితం చేసినా, వారి సుదీర్ఘ భవిష్యత్తును మాత్రం సురక్షితమైతే చేస్తాయని చెప్పవచ్చు.